నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీతో కొన్ని నిజాలు మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు విన్న తర్వాత నిజము అనుకుంటే అవును అని కామెంట్ చేయండి. లేదంటే మీ మనసులో ఉన్న మాట ఏదైనా సరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చు. నిజాలు మాట్లాడితే చాలామందికి కోపం వస్తుంది. మీకు కోపం వచ్చినా సరే ఒక 5 నిమిషాలు ఈ వీడియో వినండి. నిజమా కాదా మీరే తెలుసుకుంటారు. జీవితంలో మనందరి ఆలోచన, ఆశ, కోరిక ఒకటే. మనం కొంచెం రిచ్గా బ్రతకాలి, రిచ్గా ఉండాలి అని అనుకుంటాము. రిచ్గా తినాలి, రిచ్గా డ్రెస్అప్ అవ్వాలి, రిచ్గా జనాలందరికీ కనబడాలి అని అనుకుంటాము. మన పిల్లలు మనకంటే రిచ్గా ఉండాలి, మన పిల్లలకు రిచ్గా ఉండే సంబంధాలు దొరకాలి, ఇప్పుడున్న దానికంటే కొంచెం రిచ్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అవునంటారా కాదంటారా? మీరైనా నేనైనా మనందరం కూడా ఇలానే ఆలోచిస్తాం. ఇంకొంచెం అనుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటాం. పేదవాడు ఇలానే ఆలోచిస్తాడు, మధ్యతరగతి వాడు ఇలానే ఆలోచిస్తాడు, ధనవంతుడు ఇలానే ఆలోచిస్తాడు, ఆఖరికి 1000 కోట్ల ఉన్నవాడు కూడా ఇలానే ఆలోచిస్తాడు. ఇది నిజం. జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి మనందరం పరిగెత్తేది ఈ రిచ్నెస్ కోసమే. బైక్ ఉంటే కారు ఉండాలనుకుంటాడు. ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే అందరికంటే గ్రాండ్గా చేయాలి అనుకుంటారు. ఒక రేకుల షెడ్ ఉంటే మంచి బంగ్లా కొనుక్కోవాలి అనుకుంటారు. ఇదంతా మానవుని నైజమని నేను అనుకుంటాను. డబ్బు కంటే ఆనందం, సంతోషం చాలా ముఖ్యమనే మాటలు మనం ఎవరి దగ్గర వింటాము? 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు చెప్తుంటారు ఇలాంటి మాటలని. మనందరం వింటూ ఉంటాం కూడా. నిజమే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనుకుంటాము. కానీ మన పరుగు మాత్రం రిచ్నెస్ కోసమే. బ్రతికితే రిచ్గా వాళ్ళలాగా బ్రతకాలరా, మనది ఒక బ్రతికేనా, ఏదో బ్రతుకుతున్నాం అంతే అని ఒక్కసారైనా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆఖరికి నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే వ్యూస్ పెరగాలని, ఎంతో కొంత మనీ రావాలనే కదా. ఇది నిజం. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని నిజాలే మాట్లాడతానని చెప్పాను కదా. మనం మన పిల్లలను రిచ్గా ఉండే స్కూల్లో జాయిన్ చేయాలి, రిచ్గా ఉండే కాలేజీలో జాయిన్ చేయాలి, జాబ్ కూడా వాళ్ళకి రిచ్గా రావాలి అనుకుంటాం. ఇవన్నీ మనకంటే రిచ్గా ఉన్న వాళ్ళని చూసి మనం కూడా అలానే ప్రతి పని గొప్పగా చేయాలని తాపత్రపడుతూ ఉంటాం. మరొక మాట, రిచ్గా ఉండడం దేవుడెరుగు. ముందుగా ఆరోగ్యంగా, సంతోషంగా, ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా బ్రతుకుతే చాలు అని అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ మన పరుగు, పనులు, ఆశలు, ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. నేను అసలు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో ఈ గొప్పగా బ్రతకాలి అనే ఆలోచన మనకు లేకపోతే మనము, మన పిల్లలు అభివృద్ధి చెందలేరు, మన కుటుంబాలు అభివృద్ధి చెందవు, ఈ సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందలేమంటాను. ఇలా ఆలోచించబట్టే మన పిల్లలను పెద్ద పెద్ద చదువుల కోసం బయట దేశాలకు పంపించడం వల్లనే కుటుంబ సంపద, దేశ సంపద కూడా పెరిగింది అనడంలో నిజం లేదంటారా? చెప్పండి. ఆలోచించడంలో తప్పు లేదు, ఆలోచించాలి కూడా. ఇలా ఎవరైతే ఆలోచించి పనులు చేస్తారో, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి వాళ్ళు 75% సక్సెస్ అవుతున్నారు. మిగతా 25% వాళ్ళు ఉన్న స్థితి కంటే ఇంకా కిందకి వెళుతున్నారు. 75% వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంకొంచెం రిచ్గా ఎందుకు అవుతున్నారు, 25% వాళ్ళు ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కుటుంబం ఉంది అనుకుందాం. అతని దగ్గర ప్రాపర్టీ 10 లక్షలే ఉన్నాయనుకుందాం. ఆ వ్యక్తి వెనక ముందు ఆలోచించకుండా ఆ 10 లక్షలని ఒకేసారి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడు. ఆ 10 లక్షల్లో నుంచి 2 లేక 3 లక్షలతోనే అతని వ్యాపారం మొదలు పెడతాడు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన వ్యాపారం మీద వచ్చిన లాభంతో బిజినెస్ని గ్రోత్ చేసుకుంటూ వెళ్తాడు. అలాగే ఒక వ్యక్తికి మంత్లీ ఇన్కమ్ 50,000 శాలరీ ఉందనుకోండి. అతని శాలరీలో నుంచి ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఏదైనా ఒక కారు కానీ బైక్ కానీ కొన్నా అతని శాలరీలో నుండి ఈఎంఐ 5 లేక 10,000 మధ్య ఉండే విధంగా చూసుకుంటాడు.
అంతేగాని తనకి 50,000 వస్తే 25,000 ఈఎంఐ అయితే ఉండే విధంగా ప్లాన్ చేసుకోడు కదా. ఇలా తెలివిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ రాబడి లేదా అభివృద్ధి త్వరగా పెరగకపోయినా ఒక స్టాండర్డ్గా నిలకడగా ప్రశాంతంగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. ఇలా వాళ్లకున్న ఆర్థిక స్థితిని బట్టి స్టెప్ తీసుకుంటూ ముందుకెళ్తారు. ప్రతి విషయంలోనూ, పిల్లల చదువుల విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, వస్తువులు కొనే విషయంలోనూ, ఇంటి నిర్మాణము, ఇంటీరియర్ విషయంలోనూ, కారు కొనే విషయంలోనూ, ఫంక్షన్స్ చేసే విషయంలోనూ, ఇలా ప్రతి విషయంలోనూ ముందు నేను చెప్పిన విధంగా వాళ్లకున్న ఆర్థిక స్తోమతను బట్టి చేయాలి. ఎందుకంటే ఏమైనా సంకట పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా నిలబడగలరు. అలాంటి వారు జీవితంలో సక్సెస్ కాగలరు. ఇక మిగతా 25% వాళ్ళ గురించి నేను చెప్పాలంటే, ముందుగా మీకు చెప్పిన 75% సక్సెస్ పీపుల్కి వీళ్ళు విరుద్ధంగా ఉంటారు. వీళ్ళకి ఒక ప్లాన్, గోల్, విజన్ అంటూ ఏమీ ఉండవు. ఇక మీకు అర్థమైనదే అనుకుంటున్నాను. నేను వీళ్ళ గురించి అతిగా చెప్పి మీ టైంను నేను వేస్ట్ చేయను, నాకు ఇష్టం లేదు కూడా. నా వీడియో టైంను, లెంత్ను పెంచి మీ టైంను వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ వీడియో నిజాలు మాట్లాడుకునే వీడియో కదా. నేను చివరిగా మీతో చెప్పేదేంటంటే, మనందరి పరుగు రిచ్నెస్ కోసమే. ఈ పరుగులో మనందరం జాగ్రత్తగా పరిగెత్తాలి అంటున్నా, ముందు చూపుతో పరిగెత్తాలి అంటున్నా. ఒకవేళ మనం చేసే పనిలో పడిపోయినా కొంత నిలబడడానికి శక్తి ఉంచుకోవాలి అంటున్నా. ఈ రిచ్నెస్ కోసం మనం పెట్టే పరుగులో గెలిపే ముఖ్యం అనుకుంటే చాలా ప్రమాదం. మరొకసారి చెప్తున్నా, మనం చేసే పని ఇష్టంగా చేద్దాం, కష్టపడి చేద్దాం. కష్టపడి పని చేస్తూ విజయం సాధిద్దాం, రిచ్గా బ్రతుకుదాం. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పిన మాటలు మీకు ఎంతవరకు అర్థమైనదో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్రేమతో చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.